జనసేనలో అతను సీనియర్ నేత. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగంలో కీలకంగా పనిచేశారు ఆయన. తొలి నుంచి మెగా కుటుంబం అంటే చచ్చిపోతాడు. ఆయనే కాదు, ఆయన కుటుంబం మొత్తం మెగా కుటుంబం అంటే ప్రాణం పెట్టిస్తారు. తొలి నుంచి పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తున్నాడు యువ నాయకుడు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఒత్తిళ్లు తెచ్చినా, అక్రమ కేసులు పెడతామని బెదిరించినా తలొగ్గలేదు. ప్రస్తుతం ఆ నేతకు కీలక పదవి దక్కనుందా? తనను నమ్ముకొని ముందుకు అడుగులు వేస్తున్న ఆ నేతకు పవన్ ఇచ్చే భరోసా ఏంటి? ప్రైమ్ 9 స్పెషల్ రిపోర్ట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్క పిలుపిస్తే చాలు ఆ యువనేత ప్రాణాలు పెట్టి మరీ పనిచేస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, దశాబ్దాల నుంచి పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తున్న ఆ యువ నాయకుడికి జనసేన కీలక పదవి అప్పజెప్పబోతోందా అనే చర్చ ఆ జిల్లాలో జోరుగా జరుగుతోంది. ఆయనే నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నేత దుగ్గిశెట్టి సుజయ్ బాబు. ప్రస్తుతం నెల్లూరు అర్బన్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే జిల్లాలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన యువరాజ్యంకి నెల్లూరు జిల్లాలో కీలక నేతగా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా మారారు సుజయ్ బాబు. జనసేన ప్రారంభం నుంచి పార్టీలో కొనసాగిన సుజయ్ బాబు జిల్లాలో పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేశారు. జనసేనలో ఉండి పదవులు పొంది పార్టీ నుంచి అనేక మంది పక్కకు వెళ్లిపోయినా సుజయ్ బాబు జనసేనను అంటిపెట్టుకుని వస్తున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో జనం కోసం జనసేన పేరిట ఇంటింటికి తిరిగిన పవన్ కళ్యాణ్ జనసేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. పార్టీ ఇచ్చిన పిలుపుతో ప్రతి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా చేపట్టారు. ముఖ్యంగా సిటీలో కీలక నేత కావడంతో మంత్రులు నారాయణ, మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. నెల్లూరు అర్బన్, రూరల్ నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా యువతను పార్టీలో తీసుకురావడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. ప్రతి ఏడాది జనసేన క్రియాశీలక సభ్యత్వాలను భారీ ఎత్తున నమోదు చేయిస్తున్నారు. గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మనుక్రాంత్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోవడంతో ఆయనతో పాటు అనేక మంది కార్యకర్తలను తీసుకెళ్లే ప్రయత్నం చేయగా దాన్ని తిప్పికొట్టి ఒక్కరిని కూడా ఆయన వెనుక వెళ్లనీయకుండా గట్టిగా నిలబడ్డారు సుజయ్ బాబు. మరోవైపు నెల్లూరు సిటీలో అప్పటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివిధ రకాలుగా ఒత్తిళ్లకు గురిచేయడం, జిల్లాలోని పలువురు వైసీపీ నేతలు సుజయ్ బాబుపై అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడ్డా ఎక్కడా తలొగ్గలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వెండితో భారీ ఎత్తున ఆయన చిత్రపటాన్ని రూపొందించి జనసేనానికి అందజేశారు సుజయ్ బాబు. ఈ నేపథ్యంలో దుగ్గిశెట్టి సుజయ్ బాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పదవి అప్పజెప్పబోతున్నారని ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. పొత్తులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక్క స్థానం కూడా జనసేనకు లభించలేదు. పవన్ కళ్యాణ్ సొంత ఊరు కావడం, జనసేనకు జిల్లాలో మంచి ఆదరణ ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే స్థానం కూడా దక్కకపోవడంతో ఎక్కడా అధైర్యపడకుండా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన జన సైనికులు నెల్లూరు జిల్లాలో కీలక పదవులు కోరుతున్నారంట. ఈ క్రమంలో తొలి నుంచి పవన్ కళ్యాణ్ కు విధేయుడిగా పార్టీ బలోపేతానికి తన వంతు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్న సుజయ్ బాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారని పొలిటికల్ టాక్. నెల్లూరు సిటీలో ఇప్పటికే సుజయ్ బాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జన సైనికులతో కలిసి ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్లి వారి అవసరాలను గుర్తించి మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. నెల్లూరు జిల్లాలో సుజయ్ బాబు గడిచిన 5 ఏళ్లలో అనేక పోరాటాలు చేసి కార్యకర్తలను ముందుకు నడిపించారు. ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులు ఇచ్చే క్రమంలో జిల్లాలో సుజయ్ బాబుకి పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.